యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము ఈ 3 అధ్యాయాలు కూడా మరి యేసుక్రీస్తు వారు బోధించినటువంటి అనేకమైన విషయాలను ప్రస్తావించబడినటువంటి కొండ మీద ప్రసంగంగా పిలువబడుతున్నటువంటి చాప్టర్స్ని మనం చూస్తున్నాము. అందులో భాగంగా మరి 5th చాప్టర్ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలను మనం నిన్నటి దినాన మనం ధ్యానించడం జరిగింది. మరి 5, 6, 7 వచనాలు 5, 6, 7 అధ్యాయాలను కనుక మనం 3 మేజర్ సెక్షన్స్గా కనుక మనం డివిజన్ చేసినట్లయితే కనుక ఫస్ట్ది సెక్షన్కి సంబంధించినటువంటిది వాల్యూస్. అంటే యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించిన తర్వాత మన యొక్క వాల్యూ, అంటే దేవుడు మనల్ని ఉంచినటువంటి వాల్యూ ఏదైతే ఉందో, దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి తగినట్టుగా మనం బ్రతకాలి. అందుకే మరి అనేక సందర్భాల్లో మనకి కొన్ని వచనాలు మనకు కనబడతా ఉంటాయి. సహోదరులారా, ఆయన మిమ్మును పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం బ్రతకాలి. అంటే దేవుడు మనల్ని ఎంత గొప్పవారిగా పిలిచారు. మనం ఉన్నటువంటి స్థితి పేదదై ఉండొచ్చు, మనం ఉన్నటువంటి స్థితి మరి ఎవరు మెచ్చుకున్నటువంటి స్థితి అయి ఉండొచ్చు. కానీ దేవుడు పిలుచుకున్న తర్వాత దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచారు. ఆ స్థితికి తగినట్టుగా మనం బ్రతకాలి. కనుక మొట్టమొదటగా మనలో ఉన్నటువంటి వాల్యూస్, ఒక క్రిస్టియన్గా యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉండాలనుకున్నారో ఆ వాల్యూస్ని మనం గుర్తించి ఆ వాల్యూస్ మనలో తెచ్చుకోవడానికి మన పాత జీవితంలో నుంచి కొత్త జీవితంలోకి మార్పు అనేది మనకు రావాలి. మరి ఏ ఏ విషయాల్లో మార్పు రావాలి అనే ఆ సందర్భాలన్నీ కూడా నిన్న మనం చూసాం. మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం లోకాన్ని గుర్తించగలిగేలాగా మనం మారాలి. అంటే క్రైస్తవుడు అనగానే లోకంలో ఒక వ్యక్తిగా బ్రతికే వ్యక్తి కాదు, లోకానికి ఒక మాదిరిగా ఉండే వ్యక్తి అనే దాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండోది మనం చూస్తే ఒక క్రైస్తవునిగా యాజ్ ఎ క్రిస్టియన్గా మనం తీసుకునే ప్రతి డెసిషన్, ప్రతి వర్డ్, మనం మాట్లాడే ప్రతి వర్డ్ కానీ, మనం తీసుకునే ప్రతి డెసిషన్ కానీ, మన ప్రణాళిక కానీ, మన ఉద్దేశాలు కానీ ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా ఉండాలి. దేవుడు ఏదైతే విషయాలు చెప్పారో ఆ విషయాలకి అనుగుణంగా మన నిర్ణయాలు ఉండాలి. మరి మూడోది మనం చూస్తే ప్రియులారా, ప్రవర్తన. ఇతరుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి? నిర్నిమిత్తంగా కోపపడకూడదు. మరి ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, సమాధానం కలిగి ఉండాలి. ముఖ్యంగా సహోదరుల పట్ల మనం ఎంత ప్రేమ కలిగి ఉండాలి అంటే, ఒకవేళ నీకు నీ సహోదరునికి ఏదైనా ఒక విరోధం జరిగితే కనుక ఆ విషయంలో నువ్వు ఒకవేళ సమాధానం పడకపోతే కనుక నీవు బలి అర్పించడానికి వెళ్తున్నప్పటికీ, అనగా దేవుని యొక్క సన్నిధిలో ఒక ముఖ్యమైన వర్క్ నిమిత్తం నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా ఒకవేళ ఆ సందర్భం నీకు గుర్తు వస్తే, ఒకవేళ గుర్తొచ్చినా రాకపోయినా కానీ మనం సహోదరుడి విషయంలో మనం ఇలాంటి చేసామని ఒక విషయం మనకు జ్ఞాపకం వచ్చినట్లయితే ప్రియులారా, మొట్టమొదటగా మనం వెళ్ళి ఆ సహోదరునితో సమాధాన పడిన తర్వాత మాత్రమే మన యొక్క దేవునికి అర్పించవలసినటువంటి ఆఫరింగ్స్ విషయంలో మనం కంటిన్యూ చేయాలి. ఇక నాలుగో విషయం మనం చూస్తే, ఒక క్రైస్తవునిగా మరి లోకంలో ఉన్నటువంటి అందరు వ్యక్తుల వలె లోకం ఫాలో అయ్యే విధంగా భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య లోకానుసారంగా చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ ఉండటం కాదు. ప్రతి చిన్నదానికి నేను విడిచిపెట్టేస్తాను, నువ్వు నాకు వద్దని చెప్పేసి చెప్పడం కాదు. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరి దేవుడు జతపరిచిన దానిని ఎవరు వేరు చేయకూడదు. నువ్వు నీ యొక్క లైఫ్ పార్ట్నర్కి స్టిక్ ఆన్ అయి ఉండాలి. అనగా ఇక వేరే పర్సన్కి నువ్వు ఒక అవకాశాన్ని ఇవ్వకూడదు, వేరే పర్సన్కి నువ్వు అసలు చోటు ఇవ్వకూడదు. మరి మనం ఎలా ఉండాలంటే, నీ యొక్క ఊహల్లో దేవుడు అంటున్నారండి, మీరు ఒక స్త్రీని మోహపు చూపుతూ చూసిన ప్రతి వాడు అక్కడే తన హృదయమందు విభచరించినటువంటి వాడగును. కనుక విభచరించే వ్యక్తులుగా మనం మారకూడదు, వేరే వారిని మనం మోహపు చూపుతో చూసి. అదేవిధంగా ప్రియులారా, మనం గమనించినట్లయితే మనం ప్రమాణాలు అనగా మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా ఉండాలి. అంతేగాని నిమిషానికి ఒక మాట, లేదంటే సెకండ్కి ఒక మాట, గంటకు ఒక మాట, పరిస్థితిని బట్టి ఒక మాట మాట్లాడకూడదండి. మన మాటకి ఒక వాల్యూ ఉండాలి. క్రిస్టియన్గా మనం ఒక మాట మాట్లాడితే ఆ మాటకి మనం బౌండ్ అయి ఉండాలి, ఆ మాటకి మనం స్టిక్ ఆన్ అయి ఉండాలి. మరి చివరిగా మనం గమనించినట్లయితే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్షమించండి, సహోదరుల యొక్క ఇష్టాలకు మనం విలువిచ్చే విధంగా ఉండాలి. 6th పాయింట్ అంటే, సహోదరుడు 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళ దూరం మనం వెళ్ళగలగాలి. అంటే ఏంటి బ్రదర్, వాళ్ళు చెప్పిన ప్రతిదీ మనం చేయాలంటే? అలాగని వాక్యం చెప్పట్లేదండి. వాక్యానుసారంగా వారు కనుక మిమ్మల్ని మీకు ఒక అవకాశాన్ని ఇస్తే, లేదా మీకు ఆఫర్ చేస్తే, ఈ వర్క్ చేద్దామని ఆఫర్ చేస్తే, మీరు దానికి రెట్టింపు మనం ముందుకు వెళ్ళే విధంగా, రెట్టింపు ఆ వర్క్ను మనం ప్రోత్సహించే విధంగా మనం ఉండాలి. ఇక చివరిదిగా మనం గమనించినట్లయితే, మనకి సంబంధించినటువంటి తెలిసినటువంటి వారిని, మన బంధువుల్ని, స్నేహితుల్ని, ఆప్తులను మాత్రమే కాదు ప్రియులారా, మరి శత్రువులను కూడా మనం ప్రేమించగలగాలి. ఇది 7th పాయింట్. కనుక
మొట్టమొదటిది ఫస్ట్ మేజర్ సెక్షన్ మనం ఆలోచిస్తే వాల్యూస్. అంటే మనం క్రిస్టియన్గా లేనప్పుడు ఉన్నటువంటి వాల్యూస్ని క్రిస్టియన్గా వచ్చిన తర్వాత ఉన్నటువంటి వాల్యూస్కి చాలా డిఫరెన్షియేషన్ కనిపించాలి. ఎంత డిఫరెన్షియేషన్ అయ్యా అంటే యు ఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. నువ్వు ఒక లోకంలో ఒక పాత్ర కాదు, నువ్వు లోకానికి మార్గం చూపించే ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టాలనుకున్నారు. అందుకే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కనుక మనల్ని దేవుడు అంత గొప్పగా తీర్చిదిద్ది మనల్ని తన యొక్క సంఘములో, తన యొక్క రాజ్యంలో ఉంచారు. కనుక మరి ఆయన చిత్త ప్రకారంగా మనం ఈ విషయాల్లో మనం మార్పు చెందాలి. ఇక రెండవదిగా మనం ఆలోచించినట్లయితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 6th చాప్టర్ స్టార్టింగ్ వర్స్ మనం చూద్దామండి. 6th చాప్టర్ స్టార్టింగ్ వర్స్, మత్తయి సువార్త 6వ అధ్యాయం మొట్టమొదటి వచనం కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మరి మనలో మార్పు రావాల్సినటువంటి రెండవ విషయం గురించి దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు. ఏంటి ఎందుకంటే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. అంటే రెండవది ఏంటంటే వ్యూ. మనం ఆలోచించే కోణం, మనం చూసే కోణం అనేది మనం మార్చుకోవాలి. అంటే మనం ఏ పని చేసినా కూడా దీన్ని ఎవరు గుర్తిస్తున్నారు, దీన్ని ఎవరు గుర్తిస్తారులే, ఇది చేయటం వల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి, ఇది చేయటం వల్ల మన యొక్క పబ్లిసిటీ ఏంటి, ఇది చేయటం వల్ల మనకి ఎలాంటి పేరు వస్తుంది అంటే మనం మనుషులకు కనబడవలనని కాక మనం ఏ వర్క్ చేసినా కానీ, నీతి కార్యాలు, దేవునికి సంబంధించినటువంటి ఏ వర్క్ మనం చేసినా కానీ మనం ఎలా ఆలోచించాలయ్యా అంటే ఇది దేవుడు చూస్తున్నారా లేదా అన్నదే మనం గుర్తుంచుకోవాలి తప్ప వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. వేరే వాళ్ళు దీన్ని గుర్తిస్తారా లేదా, వేరే వాళ్ళు దాన్ని పొగుడుతారా లేదా, వేరే వాళ్ళు దానిని ఐడెంటిఫై చేస్తారా లేదా, వేరే వాళ్ళ దృష్టిలో మనం గొప్పవాళ్ళుగా మారతామా లేదా, వేరే వాళ్ళ దృష్టిలో మనం మంచివారుగా ఉంటామా లేదా, ఇది చేస్తే వాళ్ళు ఇది అనుకుంటారేమో, ఇది చేస్తే అది అనుకుంటారేమో. చాలామంది బ్రదర్స్లో కూడా సిస్టర్స్లో కూడా అండి, దేవుడు చేయమన్నవి చేయకుండా దేవుడు చేయొద్దనే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు. దేనికయ్యా అంటే దేవుడు చేయమన్నవి చేస్తే కనుక వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అయిపోతావేమో, దేవుడు చేయమన్నవి చేస్తే మరి వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అయిపోతావేమో. చూడండి, కొంతమంది క్రైస్తవుడైనందుకు సిగ్గుపడనక్కర్లేని పనివానంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తే, ఏమండి నలుగురికి స్నేహితులకి దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి చాలా సిగ్గుపడిపోతూ ఉంటామండి. అదే న్యూ ఇయర్ రోజు కానీ వస్తుంది, న్యూ ఇయర్ రోజు కానీ లేదంటే ఇంకా మిగిలిన రోజుల్లో గొంతు చించుకొనేలా అరుస్తారండి. మీరు బాగా గమనిస్తే థ్రోట్ పెయిన్స్ తోటి ఎక్కువ మంది జాయిన్ అవుతుంటారు హాస్పిటల్స్ దగ్గర, అంత గట్టిగా అరుస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని భయపడకుండా, సిగ్గుపడకుండా, ఉన్నది ఉన్నట్టుగా నీ లైఫ్ని మార్చడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. మార్చాల్సింది ఇంటికి సున్నం కాదు, మన హృదయపు ఆలోచనలు మార్చాల్సింది మరి ఈ ఇంటికి సున్నాలు లేదంటే ఇవి అంటే ఇవి మనం మార్చకూడదా బ్రదర్ అంటే, అవి మార్చినా మార్చకపోయినానండి నీ ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉందండి, చాలా నీట్గా క్లీన్ చేసుకున్నామండి, హృదయం మాత్రం సున్నపు కొట్టిన సమాధిలా ఉంది, ఇంటికి మాత్రం కొత్త సున్నం వేసాం కానీ నీ హృదయం మాత్రం సున్నం కొట్టిన సమాధిలా ఉంది, అప్పుడు పరలోకం వెళ్తాం. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు రాకడ ఆ రోజే సంభవిస్తే, ఆ దినానే సంభవిస్తే మనం కూడబెట్టినటువంటి ధనవంతా ఏమైపోతుంది, ఇంటికి కొట్టిన సున్నం ఏమైపోతుంది, సున్నం కింద ఉన్న ఇల్లు ఏమైపోతుంది, బీరువాలో దాచిన డబ్బులు ఏమైపోతాయి, బ్యాంక్ లాకర్లో ఉంచినటువంటి డాక్యుమెంట్స్ ఏమైపోతాయి. సరే ఆలోచించండి. అంటే దేనిలో మార్పు తెచ్చుకోవడం కొరకు మనం ప్రయత్నిస్తున్నాం అంటే దేవుని యొక్క పని ఆయన చేయమన్నప్పుడు మనం చేయాలి, అంతేనండి. ఇలా చేస్తే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. అందుకే మనం క్రైస్టియన్గా మనం మారిన తర్వాత, యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రిస్టియన్గా నువ్వు వచ్చిన తర్వాత మేజర్గా మార్పు రావాల్సినటువంటి 3 పాయింట్స్ గురించి మనకి ఈ 5, 6, 7 అధ్యాయాల్లో మనకు కనబడుతుంటుందండి. ఫస్ట్ ఇది వాల్యూస్ అయితే కనుక వాల్యూని మనకి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాల్యూని మనం నిలబెట్టుకోవాలి. రెండోది ఏంటంటే ఆయన చెప్తున్నారు వ్యూ. ఫస్ట్వి వాల్యూ అయితే సెకండ్వి వ్యూ. నీ వ్యూ మార్చాలి. ఎలా మార్చాలి అంటే నువ్వు ఏ పనైనా చెయ్యి, ఆ పని నీ కోణంలో కాకుండా, సమాజం కోణంలో కాకుండా దేవుని కోణంలో చేస్తే సమాజం బాగుపడుతుంది, నీవు బాగుపడతావు, నీ చుట్టూ అందరూ బాగుపడతారు.
కానీ సమాజం కోణంలో మనం చూస్తే వాళ్ళకి బెనిఫిట్స్ అయ్యే విధంగా ఉంటాయి. వాళ్ళ బెనిఫిట్స్‌లో కొంతకాలం నువ్వు హ్యాపీగా ఉంటావు. తర్వాత నీ లైఫ్ అనేది కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చాలామంది చాలా స్టేటస్‌లు పెడతా ఉంటారండి. దేవునిలోకి రాకముందు నేను కూడా చూసేవాడిని. ఆఫ్‌కోర్స్ దేవునిలోకి రాకముందు, ప్రభువులోకి రాకముందు నేను కూడా వాటికి ఇన్‌స్పైర్ అయిపోతూ ఉండేవాడిని. ఎవరి మాట వినొద్దు. నువ్వు ఎవ్వరి మాట వినొద్దు. ప్రతి ఒక్కరు కూడా నిన్ను వాడుకొని విడిచిపెడతారు. ఎవ్వరిని నమ్మాల్సిన అవసరం లేదు. కొంతకాలమే మనల్ని ఉపయోగించుకుంటారు. తర్వాత డస్ట్‌బిన్‌లో మనల్ని పడేస్తారు. సో డోంట్ ట్రస్ట్ ఎనీవన్. అసలు ఆ మాటలు చెప్పడం కంటే ముందు అతను ఏం చేసున్నారు ఇంతకీ? ఎవరినో బలంగా నమ్మారు. అది ఒక వర్గాన్ని అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఒక పర్సన్ అవ్వచ్చు, ఒక రిలేటివ్స్ అవ్వచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు. ఎవరినో కొంతమందిని కానీ ఒకరిని కానీ బలంగా నమ్మి వాళ్ళ ద్వారా తగిలినటువంటి దెబ్బ ఎంత స్ట్రాంగ్గా తగిలిందంటే ఆ గాయానికి ఆ గుండె చెదిరిపోయి ఎలా అయిపోయారయ్యా అంటే ఆ గుండెకి గాయం అవటం వల్ల ఇంకెవరిని నమ్మొద్దు, ఎవరు మంచివారు కాదు. ఏమైంది ఎందుకంటే నువ్వు మనుషులకు కనబడే వాళ్ళని చేశావు. ఏది విత్తావో అదే కోస్తావు. వాళ్ళ దృష్టిలో గొప్ప పేరు సంపాదించుకోవడం కోసం వాళ్ళని నువ్వు యూజ్ చేసుకుంటే నీ ద్వారా గొప్ప వాళ్ళు కావడానికి వాళ్ళు నిన్ను యూజ్ చేసుకున్నారు. లెక్క సరిపోయింది కదండి. ఇంకెందుకండి మనం బాధపడాల్సిన అవసరం ఏముంది? అదే నువ్వు దేవుని కోణంలో ఏ పనైనా చెయ్యి. దేవుడు నమ్మతగినవాడు. నమ్మకానికి ఎవరైనా కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నారా అంటే వాట్ ఈజ్ బిలీఫ్, లేదంటే వాట్ ఈజ్ ఫెయిత్, లేదంటే నమ్మకం అంటే ఏంటి అని మీరు అడిగితే, నమ్మకాన్ని నిర్వచించండి అని తెలుగులో మీరు అడిగితే కళ్ళు మూసుకొని గుండె మధ్య చేసుకొని నిర్భయంగా చెప్పొచ్చండి, నిరభ్యంతరంగా చెప్పొచ్చండి. నమ్మకం అంటే దేవుడు, దేవుడు అంటే నమ్మకం. అందుకే ఒక మాట ఉంటుందండి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మోసం చేసే వ్యక్తి కాదు, సర్వశక్తుడు. అన్యాయం చేయట అసంభవం. దేవుడు దుష్కార్యము చేయడు. అంటే మనం దేన్ని చూడాలయ్యా అంటే మోసపూరితమైనటువంటి ఆలోచనలు కూడా కలిగినటువంటి మనుషులను కాదండి, మోసమే చేయనటువంటి మనసున్నటువంటి మంచి దేవుడు మన దేవుణ్ణి మనం చూడాలండి. అందుకే ఆయన ఒక మంచి మాట కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనకు కనబడుతుంది ప్రియులారా. 3వ అధ్యాయం మనం చూస్తే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 2వ వచనంలో ఒక చక్కటి విషయం మనకు కనబడుతుంది. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. మీరు ఇంకా దాన్ని కొంచెం చూద్దాం, అలా చూద్దాం, అసలు మీరు మనసే పెట్టకండి. పైనున్న వాటి మీద, పరసంబంధమైన వాటి మీద. పరసంబంధమైన ఏమున్నాయి ఇంతకి? ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, ఆశా నిగ్రహం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. మరి 5వ అధ్యాయంలో మనం చూసినటువంటి వాల్యూస్ అన్నీ కూడా పరసంబంధమైనవి. వాటి మీద మీరు మనసు పెట్టండి. ఒకరు మనల్ని మోసం చేసినా కూడా మంచి స్మైల్ తోటి క్షమించే మంచి తత్వం మనకు వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నేర్పించింది ఏంటో తెలుసా? మీ శత్రువులను కూడా ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం మోసపోయింది మోసం చేసే స్వభావం కలిగిన మనుషుల చేతిలోనే కానీ దేవుని చేతిలోనే కాదు కనుక మనకి చాలా ధైర్యం ఉంటుందండి. మనం ఎవరు నమ్ముతున్నాం? దేవుని నమ్ముతున్నాం కనుక నమ్మినటువంటి వారు మోసం చేస్తే మనం బాధపడవచ్చు, కానీ మనం నమ్మలేదు కదండి ఎవరిని కూడా. అప్పుడు మనం ఎందుకు బాధపడాలండి? దేవుడు మనల్ని మోసం చేస్తే అప్పుడు బాధపడండి. అందుకని అంటున్నారండి, ఒక క్రిస్టియన్గా నువ్వు మారిన తర్వాత నీ వ్యూ మారిపోవాలి. నీ వ్యూ అంతా కూడా లోక సంబంధమైన వాటి మీద, లోక సంబంధమైన మనుషుల మీద, లోక సంబంధమైన మనుషుల నమ్మకాల మీద, లోక సంబంధమైన వ్యక్తుల మీద, లోక సంబంధమైన ఉద్యోగాల మీద, లోక సంబంధమైన ఆర్గనైజేషన్స్ మీద కాదు. పరసంబంధమైనటువంటి వ్యక్తి దేవుడి మీద మనం ఆధారపడగలగాలి. అందుకే మరొక మాట మనం గమనిస్తే మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుందండి. ఏంటి ఆ మాట అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం గమనించినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, మనుష్యులను గురించి జాగ్రత్త పడుడి. అంటే ఏంటి బ్రదర్? మనం ఎవరిని ప్రేమించొద్దంటే, ప్రేమించడం గురించి చెప్పట్లేదండి ఆయన. ప్రేమించడం, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ప్రపంచమంతా దేవుని పిల్లలే, ప్రపంచమంతా దేవుని యొక్క పిల్లలే. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమను పంచాలి. అంటే దేవుడు చెబుతున్నటువంటి సందర్భం ఏంటయ్యా అంటే,
దేవునిని పక్కన పెట్టి దేవుని కంటే ఎక్కువగా నీ హృదయంలో ఎవరిని మనుషుల్ని కనుక మనం పెట్టినట్లయితే వారు మనల్ని మోసం చేస్తారు. 200% కన్ఫర్మ్. దేవుణ్ణి కాకుండా దేవుని కంటే మనం ఎక్కువగా ఎవరినైనా ప్రేమించామంటేనండి తప్పకుండా మనం మోసపోతామండి. అదే దేవుణ్ణి ప్రేమించండి, దేవుని కోణంలో మనుషుల్ని ప్రేమించండి, దేవుని కోణంలో ప్రతి ఒక్కదాన్ని చూడటం నేర్చుకోండి, దేవుని కోణంలో ప్రతి ఒక్కదాని మీద ఆధారపడటం నేర్చుకోండి. దేవుడి మీద డిపెండ్ అవ్వగలిగితే కనుక మన జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండవండి. అందుకని చెప్తున్నారు మనుషులకు కనబడవలనని. అంటే ప్రతి మనిషిలో సహజంగా కొన్ని ఉంటాయండి. ఆ కొన్నిట్లో ఎక్కువ శాతం ఉండేది ఏంటయ్యా అంటే, నేను ఈ పని చేస్తే వాళ్ళు చూస్తున్నారా లేదా, ఈ పని చేస్తే వీళ్ళు చూస్తున్నారా లేదా, ఈ పని చేస్తే వాళ్ళు పొగుడుతున్నారా లేదా, ఈ పని చేస్తే నాకు పేరు వస్తుందా లేదా, ఈ పని చేస్తే ఇలా ఉంటాను లేదా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కనుక యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, యూ హ్యావ్ టు చేంజ్ ద సెకండ్ వ్యూ, దట్ ఈజ్ ఏంటంటే వ్యూ. నీ వ్యూ మారాలి. ఏంటి ఆ వ్యూ అంటే, మనుషుల కోసం ఏది చేయకండి, చేయాల్సిన అవసరత లేదు అని మేజర్గా కొన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. వాటిలో డెప్త్కి వెళ్ళి మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కటి కవర్ అయిపోద్దండి. ప్రతి ఒక్క దాని యొక్క ముఖ్య సారాంశం, మెయిన్ పాయింట్ ఏంటంటే, అదిగో మత్తయి సువార్త 6:1 మనం చూస్తే మనకు కనబడుతుంది. చూడండి, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పరుడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ష్యూర్. ఎందుకంటే ఆయన నువ్వు చేసే పనితో పాటుగా నువ్వు చేసే మనస్సు కూడా చూస్తారు. ఆయన నువ్వు ఎన్ని పనులు చేసావన్న దానికంటే ముందు ఆయన చూసేది ఏంటి, మొట్టమొదటిగా ఆయన చెక్ చేసేది ఏంటంటే నీ హార్ట్. బేసిక్ లెవెల్లోనే, ప్రిలిమినరీ లెవెల్లోనే నువ్వు ఫెయిల్ అయిపోతే ఎలాగా? ఇంకా మెయిన్స్కి నువ్వు వెళ్ళలేవు. ప్రిలిమినరీ లెవెల్లోనే ఫెయిల్ అయిపోయావు అంటే స్టార్టింగ్ టెస్ట్లోనే ఫెయిల్ అయిపోయావు. నీ మనస్సులో నువ్వు ఒకటి ఉంచుకొని నీతి కార్యాలు చేసావు. ఆయన చూసేది ఫస్ట్ నీతి కార్యాలు కాదు, నీ క్రియలు కాదు ఆయన చూసేది ఫస్ట్. ఆయన చూసేది ఫస్ట్ నీ హార్ట్ చూస్తారు. కనుక నీ హార్ట్లో మనుషులకు కనబడాలి, మనుషులు చూడాలి, మనుషులు గుర్తించాలి, మనుషుల కోసం నేను చేస్తేనే మనుషులకు కనబడతా అనే కోణంలో మనం చేసామంటే కనుక దేర్ ఇట్ సెల్ఫ్ లాజిక్ ఫెయిల్. అక్కడే నీ యొక్క లైఫ్ ఫెయిల్ అయిపోతుంది. కనుక నువ్వు చేసిన పనికి రిజల్ట్ రాదు. అది నీ హృదయంలో నీ మనసంతా కూడా ఇది నేను దేవుని కనపడాలని, దేవుడు చూస్తారులే, రహస్యం ముందు చూచున్న దేవుడు దీనికి ప్రతిఫలాన్ని దయచేస్తారు. ఓకే, బయటికి మనం ఒక రాంగ్ పర్సన్గా మనం కన్వే అయినా, బయటికి మనం మనుషులు గుర్తించలేనటువంటి ఒక తక్కువ స్థితిలో మనం కన్వే అయినా కానీ ప్రియులారా, దేవుని దృష్టికి మాత్రం మనం నీతిమంతులుగా ఉంటాం. ఎప్పుడో తెలుసా, మనం చేసే ప్రతి పని కూడా మనుషులకు కనబడవలనని చేయకుండా ఉంటే, మనుషుల కోసం మనం ఇది చేయకూడదండి. అందులో కొన్ని సెక్షన్స్ని మనకి దేవుడు చక్కగా చెప్తూ ఉన్నారు. అందులో మొట్టమొదటిగా మనం చూస్తున్నాండి ప్రేయర్ గురించి ఆయన మాట్లాడుతూ, ప్రేయర్ గురించి ఆయన మాట్లాడుతుంటారండి. దానికంటే ముందు మొట్టమొదటి పాయింట్ ఏం కనబడుతుందంటే, మనకి 2-4 మనం చూస్తే, మనం చేసే చారిటీస్, లేదంటే మనం చేసే యాక్టివిటీస్, లేదంటే మనం చేసే కార్యాలు, ధర్మ కార్యాలు, లేదంటే నీతి కార్యాల గురించి ఆయన మాట్లాడుతుంటారండి. నీవు చేసినది ఎలా ఉండాలయ్యా అంటే 3వ మనం చూస్తే, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అంటే మనం ఎంత రహస్యంగా మనం చేయాలయ్యా అంటే, చేసే మంచి పని ఏదైనా ఉంటే కనుక అది ఎంత రహస్యంగా చేయాలయ్యా అంటే, ఈవెన్ నీ యొక్క ఎడమ చేయి కూడా గుర్తించకూడదు, గుర్తుపట్టకుండా ఉన్నట్టుగా నువ్వు చేయగలగాలి. అంతేకాని ప్రపంచం అంతా తెలిసేలా మనం చేయటం కాదు. రూపాయి హెల్ప్ చేసి ₹1,00,000 పబ్లిసిటీ ఇవ్వటం కాదు. ₹1,00,000 హెల్ప్ చేసినా కూడా నీవే చేసినా కూడా ₹1,00,000 హెల్ప్ నీవే చేసినా కూడా నువ్వు చేసింది ₹1,00,000 అన్న విషయం నీ అవయవాలలో ఉన్నటువంటి కుడి చేతికి మేబీ తెలిసినా తెలియకపోవచ్చు, తెలిసినా తెలియకపోయినా ఎడం చేయికి మాత్రం తెలియకూడదు. ఒకవేళ ఎడం చేయికి తెలిసినా కుడి చేయికి మాత్రం తెలియకూడదు. అంటే నీ అవయవాలు, శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు కూడా పర్ఫెక్ట్గా తెలియకుండా ఉండేంత గొప్పగా నువ్వు చేయగలగాలి. అంటే మనుషులు చూడాలి అనే కోణం కాకుండా దేవునికి మాత్రం తెలిస్తే చాలు అనే కోణంతో మనం చేయగలగాలి. అలా చేస్తేనే దేవుని పిల్లలమండి. లేదు అంటే కనుక మనల్ని దేవుడు వేషధారులు అంటున్నారండి. అలాగే
ఈ చారిటీస్ గురించి మాత్రమే కాకుండా, లేదంటే ఈ యొక్క ధర్మానికి అంటే వాక్యానుసారంగా మనం చేసే నీతి క్రియల గురించి మాత్రమే కాకుండా ఆయన నెక్స్ట్ దేని గురించి మాట్లాడుతున్నారా అంటే ప్రేయర్ గురించి మాట్లాడుతున్నారండి. ఈవెన్ ప్రేయర్ ఆల్సో, మన ప్రార్థన కూడా అందరూ చూస్తారని మనం చేయకూడదండి, అందరూ చూడాలని మనం చేయకూడదండి. నా ప్రేయర్ అందరూ వినాలి, అందరూ చూడాలని చేయటం కాదండి. అంటే కొంతమంది పాటలు పాడేటప్పుడు కూడా ఎలా ఉంటారంటేనండి, మీటింగ్స్ అప్పుడు కొన్ని స్వార్థ సభలు జరుగుతూ ఉంటాయి కదండి. స్వార్థ సభలు జరిగినప్పుడు కూడా పాట పాడే అవకాశం వచ్చినప్పుడు వారు కూర్చునేటువంటి వారు 2-3 ఉన్నారు అనుకోండి, పాట పాడరండి వాళ్ళు. మినిమం సంఘానికి వచ్చేవాళ్ళు ఒక 200 మంది ఉంటే కనీసం ఒక 100 మంది వస్తేనే మైక్ తీసుకుంటారు. లేదంటే వచ్చి అక్కడ కూర్చున్నా కూడా పాస్టర్ గారు పాటలు పాడుకుంటున్నా కానీ, లేదంటే ఎవరైనా పాట పాడేవాళ్ళు ఉంటే రండి రండి అన్నా కూడా రారండి. అందరూ వచ్చిన తర్వాత వాక్యానికి సమయం వచ్చిన తర్వాత మరి ప్రసంగం స్టార్ట్ అయ్యే ముందు అందరూ వచ్చుంటారు కనుక సమయం లేకపోయినా కానీ వచ్చి పాస్టర్ గారి మీద అలుగుతారండి. నేను పాట పాడతానంటే అయ్యగారు నాకు అవకాశం ఇవ్వలేదు తెలుసా అంటారు. ఎప్పటి నుంచో ఇచ్చారు కదా, అప్పుడు ఎందుకు బాగాలేదంటే అప్పుడు అయ్యగారికి మాత్రం తెలిసిద్ది, మరి చూసిన జనాలకు తెలియాలిగా నేను పాట పాడానని. ఇంకొంతమంది ప్రేయర్ కూడా అండి, మరి కొంతమంది రహస్య వాళ్ళ యొక్క లైఫ్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తేనండి, వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నట్టుగా కనిపించరండి, అది వాళ్ళకి అర్థమైపోద్ది. కానీ చర్చిలో చేస్తారండి ప్రార్థన. ఆది కాండంలో ఉన్నటువంటి ఆదాము దగ్గర నుంచి మొదలు పెడతారండి. ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారి వరకు వెళ్ళిపోతారండి. సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్న రాజులు, సమూయేలు 2వ గ్రంథంలో ఉన్నటువంటి వాళ్ళు, మరి రాజు దగ్గర ఉన్న ప్రవక్తలు, తర్వాత అందరి గురించి ప్రభువా ఆయన అలా చేశారయ్యా, ఆయన అలా దీవించావయ్యా, ఈయన అలా చేశారా, ఈయన అలా దీవించావయ్యా, ఏలియా గారికి అలా చేసావయ్యా, ఎలీషా గారికి ఎలా చేసావయ్యా, గెహాజీ అలా ఉన్నారయ్యా, మొత్తం అందరి గురించి చదువుకుంటూ వస్తారండి. కానీ ఇండివిజువల్గా వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ టైం అంటేనండి 0. బట్ మరి ప్రార్థన చేయడానికి సంఘంలో ఎలా ఉంటామయ్యా అంటే వీరులు, ప్రార్థనా వీరులు అయిపోతామండి మనం. ఎంత ప్రార్థన చేస్తామంటే కనీసం ఒక 40 నిమిషాలు చేసేస్తాం అంతే. అది ఇంట్లో కనీసం ఒక 4 సెకండ్లు నేను చేస్తున్నావు ప్రార్థన, అంతే కనీసం ప్రార్థన చేయాలని గుర్తుంటుంది నీకు, ఎందుకు అర్రే మర్చిపోయానండి అంటాం. అలా కాదండి. అంటే నీ హృదయం ఎలా ఉందయ్యా అంటే యేసుక్రీస్తు వారు చెప్తారు చూసారా, 7వ అధ్యాయంలో కనబడుతుందండి, వెళ్ళే కొద్ది మనం చూద్దాం ఎలా ఉంటుందయ్యా మన హృదయం అంటే. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉంటుందండి. పెద్దవులతో కనపరుస్తున్నాం, హృదయం మాత్రం దూరంగా ఉంటుంది. ఎందుకంటే హృదయం అంతా ఏముంది అనగానే మనుషులకు కనబడవాలనని వేషధారుల వల్లే ఉంటున్నాము. కనుక పాయింట్ నెంబర్ 1, మనం చేసే ఈ ధర్మానికి సంబంధించినటువంటివి, లేదంటే మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మరి బేదలనవని ఆదుకున్నా, లేదంటే ఏదైనా ఒక ధర్మానికి ధర్మక్రియలు ధర్మకార్యాలు మనం ఏదైనా చేసినప్పుడు, ధర్మము చేయనప్పుడు ప్రియులారా మనుషులు కనబడవాలని చేయకూడదు. రెండవది మన ప్రార్థనా జీవితం కూడా, మన ప్రార్థన కూడా ఏంటంటే మరి అవసరత ఉంటే మనం చేయొచ్చు, పబ్లిక్లో చేయొచ్చు, కానీ అవసరత కల్పించుకొని చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్లో ప్రార్థన చేయొద్దని కదా దాని అర్థం. పబ్లిక్లో ప్రార్థన చేస్తే జనాలు చూస్తారని చేయకూడదు. ఇప్పుడు ప్రార్థన అందరిలో చేయకూడదు అని చెప్తున్నారు అయ్యగారు అని చెప్పేసి మళ్ళీ అలాంటివి స్టార్ట్ చేయకండి. నేను అలా చెప్పట్లేదు. సంఘంగా అందరం కూడి ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయాలి, కానీ అందరూ చూస్తారని చేయకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే దాని మొదటి పాయింట్లో చెప్పిన దాని ప్రకారంగా మనం ఇంకా చారిటీ యాక్టివిటీస్ చేయకూడదనా? కాదండి, అందరూ చూడాలి అనే ఉద్దేశంతో చేయకూడదు. కొంతమంది చూడండి అండి, వాళ్ళు అన్నం లేకుండా పస్తులు ఉంటారండి, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, బాగానే ఉంటుందండి. సెల్ఫీ స్టిక్ తీసుకొని మొబైల్ దానికి పెట్టి ఆయనకి ఫస్ట్ అన్నం రైస్ ఇవ్వరు, ఆయనకి ఫస్ట్ రైస్ కంటే ముందు ఫోటోనో వీడియోనో కావాలి, ఆ తర్వాత ఫుడ్ వెళ్తుంది. దిస్ ఈజ్ అఫెన్స్. వాక్యానుసారంగా ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుని చిత్త ప్రకారమైనది కాదు. నువ్వు సహాయం చేసావని ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాలో, లేదంటే ఇంకా ట్విట్టర్లో అందరూ చూడాల్సిన అవసరం ఉందా? లేదు కదండి. అలాగనమాట. అంటే సహాయం చేయొద్దనే దాని అర్థం కాదు, కానీ మనుషులకు కనిపించాలని చేయకూడదు. సహాయం ప్రతి ఒక్కరి పట్ల మనం చేయాలి, ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి, కానీ మనుషులు కనబడవాలని మన ఉద్దేశం, మన వ్యూ, చూసే కోణం దేవుడు చూస్తున్నారు అనేది మనం చూసుకోవాలి తప్ప మనుషులు చూస్తున్నారు అనేది కాదు. రెండో విషయం మాట్లాడుతున్నారు ఆయన, ప్రేయర్ కూడా దేవునికి తెలియాలి.
దేవుడు చూడాలనే ఉద్దేశంతో మనం చేయాలి కానీ అందరు చూడాలి, అందరు కనిపించాలనే ఉద్దేశంతో కాదు. కనుక అలాగే మరి ప్రార్థన ఎలా చేయాలో కూడా దేవుడు మనకి చక్కగా తెలియజేస్తున్నారు. ఎలా తెలియజేస్తున్నారంటే, మన దగ్గర ఒక లిస్ట్ ఉంటుందండి. మరి ఆ రైతు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మనం ఏదైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఒక లిస్ట్ ఉంటుందండి, ఒక పెద్ద లిస్ట్ ఉంటుందండి. అలా మన దగ్గర ఉన్న లిస్ట్ అంతా చదువుకుంటూ వెళ్ళటం కాదండి ప్రార్థన చేయడం అంటే. ప్రార్థన చేయటానికి ఒక ప్రొసీజర్ యేసుక్రీస్తు వారు పెట్టినట్టుగా మనకు అర్థమవుతుందండి. మొట్టమొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. మనం ఏం చేస్తామంటే, పరలోకమందున్న మా తండ్రి, మా దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంది అని మనం చేస్తామండి. అట్లా కాదు ప్రియులారా. మరి ప్రేయర్‌కి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ప్రభువుతో మనం మాట్లాడేటప్పుడు ఒక ప్రాపర్ స్ట్రక్చర్ మనం చక్కగా ఫాలో అయితే చాలా బావుంటదండి. అంటే ఏంటి బ్రదర్, ప్రాపర్ స్ట్రక్చర్ ఫాలో అవ్వకపోతే దేవుడు నా మాట వినరా? నాకు అసలు ప్రార్థన చేయడం రాదు బ్రదర్ అంటే, ప్రార్థన చేయడం రానప్పుడు ఓకేనండి. ప్రార్థన చేయడం రానప్పుడండి, లేదంటే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే, చిన్న పిల్లలకి మాటలు పలకడం రానప్పుడు అమ్మను పట్టుకొని అత్త అంటారు, అత్తను పట్టుకొని అక్క అంటారు, అక్కను పట్టుకొని ఇంకేదో ఒక రకంగా పిలుస్తారు. ఇప్పుడు పెద్దయ్యాక కూడా అమ్మని పట్టుకొని అత్త అనొచ్చండి? తప్పు కదండీ. అంటే మనకి మాటలు రానప్పుడు ఓకే. మనం యేసుక్రీస్తు గురించి సరైన అవగాహన లేనప్పుడు, క్రిస్టియానిటీలోకి వచ్చిన కొత్తలో, ప్రభువుని అంగీకరించిన కొత్తలో మనకేమీ తెలీదు గనక ఓకే ఫైన్. 25 సంవత్సరాలు అవుద్దండి ప్రభువులోకి వచ్చి. అయినా గూడా ప్రార్థన చేయడం రాకపోతే ఎలాగండి? ఓకే. నువ్వు క్రీస్తులోకి వచ్చిన కొత్తలో మనకెవరికి రాదు. ఎవరికి రాదు, ఈవెన్ మైసెల్ఫ్. ప్రభువులోకి వచ్చిన కొత్తలో నాకు ప్రార్థన చేయటం ఎలాగో తెలీదు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత, నువ్వు ప్రభువులోకి వచ్చి 2 నెలలు అవుతుంది కదా, 3 నెలలు అవుతుంది కదా, 2 సంవత్సరాలు అవుతుంది కదా, 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకా ప్రార్థన చేయటం కూడా రాకపోతే ఎలాగా? చిన్నప్పుడు అంటే అమ్మని అత్త అంటాము, అన్నయ్యని అక్క అంటాము. చిన్నప్పుడు అన్నయ్యని అక్క అంటారంట కొంతమంది, మాటలు రానప్పుడు. అప్పుడు ముద్దు ముద్దుగా ఓకే ఫైన్. పెద్దయిన తర్వాత కూడా అన్నను పట్టుకొని అక్క అంటే ఏమంటారంటే గాడిదే అంటారు మనల్ని. అంతేగా, ఏంట్రా గాడిదే, మాట్లాడరాదురా నీకు అంటారు. అది పెద్ద అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. 5-6 సంవత్సరాలకే కొడతారు కూడా కొంతమంది. తప్పు అలా అనకూడదు అక్కమనే, తప్పు అలా అనకూడదు అక్కనే, తప్పు ఇలా అనకూడదు ఇలా అని మనకి మాట్లాడే ప్రయత్నం చేస్తారు, మన నేర్పించే ప్రయత్నం చేస్తారు. అంటే మనం ప్రభువులోకి వచ్చిన కొత్తలో మనకి ప్రార్థన చేయటం రాకపోతే ఫైన్, బాగానే ఉంది. ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా మనం ప్రార్థన చేయటం రాలేదని చెప్పకూడదండి. కొంతమంది భక్తులు బహుశా ప్రభువులోకి వచ్చినటువంటి కొత్త వారిని ఉద్దేశించి రాశారో, మరి ఏ ఉద్దేశంతో రాశారో, మరి రాసినటువంటి వారి రచయిత ఉద్దేశం నాకు తెలియదులే, కానీ కొన్ని పాటలు ఉంటాయండి, అవి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోకూడదండి. ప్రార్థన చేయటం మాకు నేర్పయ్యా, ఎలాగండి అది? దేవుడు నేర్పించారు కదండి ఆల్రెడీ. అంటే కొత్తలో మనం అలా అడగొచ్చు. ప్రభువులోకి వచ్చిన కొత్తలో మనం అడగవచ్చు. ప్రభువులోకి వచ్చి 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు చచ్చిపోయే ముందు కూడా పాడతారండి ఆ పాట. నాకు అసలు ప్రార్థన చేయటం రాదు. యేసుక్రీస్తు చక్కటి ఒక ఆర్డర్ మనకి చెప్తున్నారు. ఏమని? ఎందుకంటే ఇదిగో ఇలా ప్రార్థన చేయండి. దేవుణ్ణి మొట్టమొదటిగా స్తుతించగలగాలి, దేవుని నామానికి మహిమ చెల్లించగలగాలి. తర్వాత మనం చూస్తే తర్వాత పరలోకంలో ఉన్నటువంటి నీ చిత్తం అనేది ప్రభువా ఇదిగో ఈ భూమి మీదకు నెరవేర్చబడాలి. దానికి నువ్వేం చేస్తున్నావు? దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి నీ వంతు బాధ్యత ఏంటి, నువ్వేం చేస్తున్నావు? ఇలా కొన్ని పాయింట్స్ మనకి చెప్పి ఇదిగో శోధనలో పడిపోకుండా ఎలా ఉండాలి, మీకు మన ఎదుటి వారే మనం క్షమించగలగాలి, మమ్మల్ని క్షమించు ప్రభువా, కొన్ని పాయింట్స్ మనకి తెలియజేసి ఇలా ప్రార్థన చేయాలని దేవుడు చెప్పారండి. ఇప్పుడు ఈ ప్రార్థన పబ్లిక్ చూడాలని చెప్పేసి మనం ఎక్స్పోజ్ చేయకూడదండి. బహుశా కొంతమంది క్రిస్మస్కి అప్పుడే వెళ్తారు అనుకోండి చర్చికి, ఇంకెప్పుడు వెళ్ళరు అనుకుంటండి. ఇక ఎళ్ళకి వెళ్తారేమో తెలియదు చర్చికి. ఇక ఆయన చర్చిలో ఉన్నాడు అనే విషయం అందరూ తెలియాలని చెప్పేసి ఇక స్టేటస్లు పెట్టేసి చంపేస్తారండి జనాలందరూ కూడా. అట్లా కాదండి. నీ భక్తి జీవితం అనేది, నీ యొక్క ఆత్మీయ జీవితం అనేది అందరూ చూడాలని కాదండి, ఆయన చూస్తున్నారు లేదో మాత్రం చూడండి చాలు. ఆయన అంగీకరించే విధంగా, ఆయన చూసే విధంగా, దేవునికి నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా, దేవుడు చెప్పిన విధంగా, దేవుడు కోరుకున్న విధంగా ఉందా లేదా అది మనం చూసుకోవాలి అంతేనండి. మనుషులకు కనబడాలనే కాదు. కనుక సెకండ్ పాయింట్, ప్రేయర్ విషయంలో కూడా మనం దేవుడు చెప్పినట్టుగా చేయాలి. అది పబ్లిక్లో కాదు. మరి నువ్వు చేసే విషయం అనేది మరి అవసరత వచ్చినప్పుడు మనం కొన్నిసార్లు మనం ఒక పెద్ద సువార్త సభ జరుగుతున్నప్పుడు మనకి ప్రార్థన చేసే అవకాశం వస్తుంది. దెన్ ఫైన్, అక్కడ మనం చేయొచ్చు. కానీ అందరూ చూడాలని ప్లాన్ చేసుకొని మనం అలా సీన్స్ మనం క్రియేట్ చేయకూడదండి. కనుక మన ఉద్దేశం ఎలా ఉండాలి, ఇంతకీ మనుషులు కనబడవాలనే కాక. అందుకే మీరు ఇక్కడ 2వ వచనం నుంచి మీరు చదువుకున్న ప్రతి పాయింట్ కూడా మీరు ఫస్ట్ వచనాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకుంటున్నటువంటి ప్రతి
సబ్జెక్ట్ దగ్గర కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇదిగో ఫస్ట్ వచ్చిన మనం చూస్తే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు కనబడవలనని మనం ఏది చేయకూడదు. పరలోకమందున్న మీ తండ్రికి కనిపించవాలని ప్రతి ఒక్కటి మనం చేయాలి. కనుక థర్డ్ పాయింట్ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక మనం చూస్తే ఫాస్టింగ్, ఇంకా ఉపవాసం గురించి కూడా దేవుడు చాలా చక్కగా తెలియజేస్తున్నారు. కొంతమంది ఉన్నట్టుగా వేషధారుల వల్లే మనం ఉండకూడదు. ఉపవాసము చేయుచున్నట్టు నీ తండ్రికి నీకు తెలియాలి, పరలోకమందు నీ తండ్రికి నీకు తెలియాలి. కొంతమంది అండి సందర్భం రాకపోయినా కూడా ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చేస్తూ ఉంటారండి. ఏంటండి మీరు ఈరోజు కనిపించలేదంటే, ఈరోజు ఫాస్టింగ్ ఉన్నానండి నేను, అందుకే కనిపించలేదని అంటారు. ఎవరు అడిగారు నిన్ను అక్కడ? ఎందుకు కనిపించలేదంటే, నేను కొంచెం వర్క్లో ఉన్నానని చెప్పొచ్చు కదా. కానీ అందరికి తెలియాలి. ఇప్పుడు నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు అన్న విషయం అందరికీ తెలియాలి. సేవకుల దగ్గర నుంచి, పాటలు పాడే వాళ్ళ దగ్గర నుంచి, సంఘ పెద్దల దగ్గర నుంచి, ప్రభువులోకి కొత్తగా వచ్చిన వాళ్ళ వరకు అందరికీ తెలియాలి. ఏమని ఎందుకు అంటే, పలానా పర్సన్ ఉపవాసం ఎక్కువ ఉంటారు, పలానా పర్సన్ ఉపవాసం చాలాసార్లు ఉంటారు అన్న విషయం తెలియటం కోసం మనం పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకుంటామండి. కానీ అది కాదు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. అసలు నీ ఉపవాసం ఉన్నావా లేదా అన్న విషయం డౌట్ రావాలి జనాలకి. ఉపవాసం ఉన్నామని క్రియేట్ చేసి లేమన్నట్టుగా అబద్ధాలు చెప్పడం కాదని అర్థం. అందుకే 5th చాప్టర్లో మనకు కనబడుతుంది, అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా మనం ఉండాలి. అంతేగాని మిగిలిన మనం తీసుకురాకూడదు. అలాగే మన ఉపవాసం అనేది ఎలా ఉండాలంటే, ప్రభువుకు మాత్రమే తెలిసేలాగా. పబ్లిక్లోకి మనం వచ్చేసి ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, నేను ఎలాగొన్నాను, ఏంటి బ్రదర్ మొహం బాగా చిక్కిపోయినట్టుంది ఈరోజు, అదే అండి ఈరోజు ఉపవాసం అండి. అలాగే బ్రదర్ లంచ్ చేద్దాం అన్నాం అనుకోండి, అదే అండి నేను ఉపవాసం అండి, నేను జనరల్గా ప్రతి శుక్రవారం ఉంటానండి, మీకు తెలియదు ఆ విషయం, మీరు ఉండరండి, ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉంటానండి, శుక్రవారమే కాదండి నెలకోసారి 2-3 రోజులు ఉంటానండి, రెగ్యులర్గా నేను ఉపవాసం ఉంటానండి. ఆయన అడగలేదు నిన్ను లంచ్ చేస్తారా లేదని అడిగారు అంతే. మనం ఏం చేసాం, ఇంతకీ ఉపవాసం కనెక్ట్ చేసాం అంతే. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చేసే ప్రతి పని కూడా అందరికీ తెలియాలి అనే కోణంలో మనం చేయకూడదు. మనుషులకు కనబడవాలని ఏది కూడా మనం చేయకూడదు. మరి ఏం చేయాలి, ఎందుకంటే పరలోకమందున నీ తండ్రికి తెలిస్తే చాలు. అలాగే 4th పాయింట్ మనం చూస్తానండి. ఇక చివరిది మనకి బాగా క్లియర్గా మనకు అర్థమయ్యే ఒక పాయింట్ ఏంటంటేనండి, అమౌంట్, మనీ. ఈ మనీ విషయంలో కూడా ఎందుకు జనాలు ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం ఆశపడతారు అంటే, కుటుంబ అవసరతల కొరకు సంపాదించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి, కానీ గొప్పలు చెప్పుకోవడం కొరకు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఈయన కూడా ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ధనం విషయంలో కూడా ఈ భూమి మీద ధనవంతులుగా మారటం కొరకు ప్రయాసపడకండి. పరలోకములో మీ ధనాన్ని సంపాదించుకోవటం కొరకు ప్రయాసపడండి. మరి పరలోకంలో ధనం సంపాదించుకోవడం అంటే ఏంటి? పరలోక రాజ్యంలో ధనం ఎలా సంపాదించుకోవాలి? పరలోకంలో కూడా బ్యాంకులు ఉన్నాయా? పరలోకంలో కూడా అకౌంట్లు ఉన్నాయా అనే దాని గురించి నేను ప్రభు చిత్తమైతే ఒకరోజు మరి పరలోక రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకున్నట్టు ఎట్లు అనే సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడతాను. బట్ ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే పిల్లారా, మనం ఎక్కువగా మనం ఎవరికి మనం దాసులుగా ఉంటామంటే డబ్బుకు దాసులుగా ఉంటాము. కనుక మనం డబ్బుకు దాసులుగా ఉండకుండా ప్రభువుకు మాత్రమే మనం దాసులుగా ఉండగలగాలి. ధనం కోసం మనం వెళ్తూ ఉంటామండి. అది ఎందుకయ్యా అంటే మనుషుల దృష్టిలో మనం పేరు సంపాదించుకోవడానికి. అగైన్ ఇది కూడా మనుషులకే కనెక్ట్ అవుతుంది. అంటే ధనం ఎందుకు సంపాదించుకోవడం కోసం మనం ప్రయాసపడి వెళ్తూ ఉంటామయ్యా అంటే మనుషుల దృష్టిలో గొప్ప వాళ్ళగా మారాలి. ధనం కోసం ఎందుకు మనం ప్రయాసపడతా ఉంటామయ్యా అంటే మనుషుల దృష్టిలో పేరు సంపాదించుకోవడం కోసం. అందుకని అంటున్నారండి, నువ్వు ధనానికి దేవునికి దాసులుగా ఉండనేరవు. ఉంటే దేవుడికైనా దాసులుగా ఉండగలం, లేదంటే ధనానికైనా దాసులుగా ఉండగలం. అందుకని చెప్తున్నారు, ఎందుకు ధనం పట్ల అంత మమకారం, ఎందుకు ధనం పట్ల అంత ప్రెజర్ అయిపోతూ ఉంటావు, ఎందుకు ధనం కోసం అంత ప్రయాసపడతా ఉంటావు అని ఆయన చెప్తున్నటువంటి మాట, ఇదిగో ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు. ఇంకో గడ్డి పువ్వును ఒకసారి చూడండి, దేవుడు చక్కగా అలంకరించారు కదా. మరి మనల్ని దేవుడు అలంకరించరా? దేవుడు మనల్ని పోషించరా? దేవుడు మనకు కావాల్సినటువంటివి అనుగ్రహించరా అనే వాటి గురించి మాట్లాడుతూ 32వ వచనం మనం చూస్తే ఆయన చక్కగా మాట్లాడుతున్నారండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మనకేం కావాలో ప్రతి ఒక్కటి సమస్తము దేవునికి తెలుసు. కనుక మనం ఏం చేయాలనగానే ఇదిగో మొట్టమొదటగా ఈ సబ్జెక్ట్, ఈ చాప్టర్ని స్టార్ట్ చేసినప్పుడు మరి దేవుని చిత్త ప్రకారంగా దేవుడు తెలియజేసిన అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ తెలియజేస్తున్నారు. ఏమని? ఎందుకంటే 33వ వచనం మనం చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట
వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనుషుల దృష్టిలో పేరు సంపాదించుకోవడం కోసం ప్రయాసపడితే మనుషుల దృష్టిలో పేరు సంపాదించుకుంటాము. ప్యారలల్‌గా ఏం జరుగుద్దయ్యా అంటే, నీ యొక్క పేరుని ఎలా డీఫేమ్ చేయాలో కూడా ప్లాన్ చేస్తా ఉంటారు. అదే దేవుని దృష్టిలో పేరు సంపాదించుకోవడం కొరకు మనం ప్రయాసపడినట్లయితే, మనకి కావాల్సినటువంటివన్నీ కూడా దేవుడు తన చిత్త ప్రకారంగా సమయానుకూలంగా ఏది కావాలి, ఎలా ఇవ్వాలి అనేవి ఆయనకి సమస్తం తెలుసు కనుక, రాజ్యాన్ని, నీతిని వెతికే పనిలో కనుక మనం ఉన్నట్లయితే ప్రియులారా, అనేకమైన విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటారు. రాజ్య నీతిని వెతకడం అంటే ఏంటి అనగానే సింపుల్ టర్మ్స్‌లో కనుక మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఏమీ లేదండి. ప్రార్థన, అలాగే వాక్య పఠనము, వాక్యాన్ని ధ్యానించటం, అలాగే మరి దేవుని పిల్లలతో సహవాసము, అలాగే ప్రభు బల్లారాధన, వీటిల్లో రెగ్యులర్‌గా మనం ఉంటూ ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నారు, వాక్యాన్ని ధ్యానించాలి. ఈరోజు ప్రార్థనలో నాకు ఏ విషయాల పట్ల సమాధానం వస్తుంది, ప్రార్థన చేయగలగాలి. ఈరోజు సహోదరులతో మాట్లాడితే నేను ఆత్మీయంగా ఏ విషయాలు నేర్చుకోగలను, ఆత్మీయంగా ఎలాంటి అనుభవ జ్ఞానం పొందుకోగలను, ఆత్మీయంగా ఏ విషయంలో నేను గొప్పవాడిగా మారగలను అని ప్రతి ఒక్క విషయం పట్ల మనం ఏం చేయగలగాలయ్యా అంటే, ప్రతి దాంట్లో కూడా మనం రాజ్యాన్ని, నీతిని వెతకగలగాలి. అలా మనం వెతికితే మనకి కావలసిన వాటి గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన వాటి కొరకు మనం ఇదైపోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆరాధ్యంలో చక్కగా మాట్లాడతారండి. ఆ కంటిన్యూషన్‌లో మనం చూస్తే 19-23 వచనాల మధ్యలో ఆయన మాట్లాడతారు. చింతించుట వలన మూరెడెక్కువ చేసుకొనలేము, మూరెడు తక్కువ చేసుకోలేము. నేను చేయగలం. చింతించడం వల్ల నేనేమైనా చేయగలనండి? చింతించడం వల్ల తిరుగుతున్న ఫ్యాన్‌ని నేను ఆపగలనా? చింతించటం వలన, లేదంటే వెళ్ళిపోతున్న బస్సుని నేను ఆపగలనా? చింతించటం వలన ఇంక నేనేమైనా చేయగలనా? చింతించటం వల్ల మనం ఏమీ చేయలేమండి. చింత యావత్తు ఆయన మీద వేసి, మీ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు చెప్తున్నారండి. చింత యావత్తు ఆయన మీద వేసి మనం రాజ్యాన్ని, నీతిని వెతికే ప్రయత్నంలో కనుక మనం వెళ్ళినట్లయితే కనుక, రాజ్య నీతిని మనం వెతకగలిగినట్లయితే కనుక, అనేకమైన విషయాల్లో దేవుడు మనకి చాలా తోడుగా ఉండి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు మనతో చేపిస్తారు. ఇది సెకండ్ సెక్షన్, మేజర్ సెక్షన్. ఫస్ట్ మేజర్ సెక్షన్, ఫస్ట్‌ది ఏంటంటే ఇంతకీ మనం మార్చుకోవాల్సినటువంటివి వాల్యూస్. నార్మల్ పర్సన్‌లా బ్రతకకుండా ప్రియులారా, క్రిస్టియన్‌గా మనకు బ్రతకాలి అనగా దేవుడు మనకి కొన్ని విలువలు ఇచ్చారని, ఒక క్రిస్టియన్‌గా మనం బ్రతకడానికి కొన్ని విలువలు దేవుడు మనకిచ్చారు. ఆ విలువలకు తగినట్టుగా మనం బ్రతకగలగాలి. కనుక మనకు విలువలలో మార్పు రావాలి. రెండోదిగా మనం చూస్తే మనం చూసే కోణంలో మార్పు రావాలండి. ప్రతి విషయాన్ని కూడా, ప్రతి అంశాన్ని కూడా, ప్రతి ప్రశ్నను కూడా, ప్రతి సమాధానాన్ని కూడా, ప్రతి రిలేషన్ కూడా మనం ఎలా చూడాలంటే పరసంబంధమైనటువంటి కోణంలో మనం చూడాలి. పరలోకంలో ఉన్నటువంటి దేవుని కోణంలో మనం చూడగలగాలి. దేవుని చిత్త ప్రకారంగా మనం ఆలోచించగలగాలి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధ, మహోన్నత, మహాగణుడ తండ్రి, అనేకమైన విషయాల్లో మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు, సహాయం చేస్తున్నారు తండ్రి. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మా తండ్రి మేము ధ్యానించడానికి మీ కృప తోడుగా ఉంచారు, నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఈవినింగ్ ప్రేయర్స్లో మా తండ్రి మీరు బలపరచండి. అనేక మందికి మా తండ్రి ఈ విషయాలు తెలిసి అనేక మంది బలపడినట్లుగా, అనేక మంది మీ యొక్క వాక్యంలో మా తండ్రి, మీ యొక్క మాటల్లో మీకు చిత్త ప్రకారంగా మా తండ్రి స్థిరపడినట్లుగా, దీవించబడినట్లుగా సహాయం చేయండి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో మా తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కృంగిన ప్రతి వ్యక్తి హృదయాన్ని మా తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి. ప్రభువా, ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా ప్రభు మరి జేసీ చర్చ్ తరపున మా తండ్రి జరుగుతున్న ప్రతి పరిచర్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, భారంతో కూడినటువంటి పరిచర్యకు ప్రభు ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్నటువంటి ప్రతి చెల్లెమ్మను, ప్రతి తమ్ముడిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ప్రభా, మరి ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి మీ యొక్క ఆలోచన చొప్పున జీవించినట్లుగా, నడుచున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా ప్రభు నమ్మకంగా, యథార్థంగా పరిచర్య చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యను కూడా మా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు తండ్రి, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ, నెక్స్ట్ సెషన్స్లో కూడా మా తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించమని మరొకసారి మా తండ్రి వేడుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.